టీవీసీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అధ్యాపకులు బాధలు వర్ణనాతీతం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అధ్యాపకుల బాధలు వర్ణనాతీతం. సీనియర్ ఫ్యాకల్టీ మరియు సబ్జెక్ట్ అసోసియేట్లను గత ఆగస్టు నెల 31వ తేదీన అర్ధరాత్రి నుండి అర్ధాంతరంగా తొలగించడం జరిగిందని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం జరిగిందని, అంతేకాకుండా గత 3 నెలల జీతాలు జూన్, జూలై, ఆగస్టు నుంచి కూడా చెల్లించలేదని, వారి యొక్క ప్రధానమైన డిమాండ్ మొదటగా వారు పనిచేసిన దానికి వారి 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించి అందరినీ యథావిధిగా మళ్ళీ అదే ప్రక్రియలో భాగంగా విధులకు చేరే విధంగా ఆర్డర్ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ 2018 నుంచి సబ్జెక్ట్ అసోసియేట్ అనేటువంటి ఒక ఎంప్లాయీని క్రియేట్ చేసుకున్నటువంటి మేము త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా డెమో క్లాసెస్ చెప్పించి మాకంటూ ఒక ఫిక్స్డ్ శాలరీని పెట్టించేసి ఇది 2018 నుంచి జరుగుతుందండి. ఇప్పుడు మొన్న రాత్రి ఒక జీవో పంపించేసి సడన్గా మమ్మల్ని తొలగించేశారు. 3 నెలలుగా మా జీతాలు లేవు. మేము చెప్పేది ఏంటంటే, సరే మా పోస్టులు ఉండటం లేకపోవడం సెకండరీ థింగ్, కానీ మా ఫస్ట్ థింగ్ మాత్రం మా 3 నెలల జీతాలు వేయండి. ఈరోజు ఎప్పుడైతే మా 3 నెలల జీతాలు ఫస్ట్ క్రెడిట్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళు మా పోస్టులు ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదండి. ముందు మా 3 నెలల జీతాలు వేయండి. ఎందుకంటే మేము ప్రతి నెల అడుగుతున్నాం. ఈ నెల అడిగితే ఇంకో 10 రోజుల్లో పడతాయి, వారం రోజుల్లో పడతాయి, ఇంకో నెల పడుతుంది. అలా ప్రతి ఒక్క మా యొక్క సెక్రటరీ వారి పైన ఉన్నటువంటి ఎవరైతే శక్రు నాయక్ గారు కానీ ఇంకెవరైతే ఉన్నారో మాకు అందరూ ఇలాగే చెప్పారు, వారంలో పడితే 10లో పడతాయని మమ్మల్ని పని చేయించుకున్నారు. మేము గత నెల 22వ తారీఖు నాడు షాక్ డౌన్ చేసినప్పుడు మాకు ఇదే మాట చెప్పారు, ఇంకో వారం పడుతున్నామో మీ ఫైల్ సీఎంఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. ఇలా మభ్యపెట్టి మమ్మల్ని ఇలా రెన్యువల్ చేశారు. యాక్చువల్గా అయితే మాకు ఈ సంవత్సరానికి రెన్యువల్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. అంటే 2025 వరకు మమ్మల్ని కంటిన్యూ చేయాలి. కానీ అర్ధాంతరంగా అలా సడన్గా మమ్మల్ని తీసేశారు. మా ఫ్యామిలీస్ అన్ని రోడ్డును పడిపోయాయి. కాబట్టి ముందు మా డిమాండ్ ఏంటంటే, మా అందరి డిమాండ్ ఫస్ట్ మా 3 నెలల జీతాలు ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. థ్యాంక్స్ అండి. చోరు పట్టుకోండి. అది ఎక్కింగ్ ఉంటుంది కదా గురుకుల సెక్రటరీ, గురుకుల సెక్రటరీ, గురుకుల సెక్రటరీ, గురుకుల సెక్రటరీ, గురుకుల సెక్రటరీ. ఇప్పుడు మనకు గురుకుల కళాశాలలో పనిచేసిన గౌలిదొడ్డి, బాలుర, బాలికల, చిలుకూరు, షేక్పేట, నార్సింగు, వివిధ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, నీటు మరియు ఐఐటి తదితర శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు 3 నెలల నుంచి పనిచేసి తర్వాత ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదు. ఈ జీతాలు ఎందుకు ఇస్తారంటే, ఏ జాయింట్ సెక్రటరీ కానీ, సెక్రటరీ కానీ, ప్రిన్సిపాల్ కానీ ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇంకా వచ్చే నెల ఇస్తామని చెప్పడమే కానీ జీతాలు వేసి శాలరీస్ వేసిన తర్వాత టర్మినేట్ చేస్తామని చెప్పకుండా కూడా జీతాలు వేయకుండా టర్మినేట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇప్పటికైనా మా జీతాలు మాకు ఇచ్చి మీరు మీకు కావాల్సిన పని మీరు చేసుకోండి. అర్థమవుతుందా? సెక్రటరీ గారు ముఖ్యంగా ఫస్ట్ మాకు ఈ 6,200 మందిని తొలగించడం జరిగింది. ఈ 6,200 మందికి ఫస్ట్ జీతాలు విడుదల చేసిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడతాం. మేము ఫస్ట్ మాకు ఫస్ట్ అంశం, తర్వాత మీరు కంటిన్యూ చేస్తారా చేయరా, ఏ రకంగా కంటిన్యూ చేయించుకుంటారో అది తర్వాత మాట్లాడతాం. అంటే ఇక్కడున్న అవుట్సోర్సింగ్ టీచర్స్ వీళ్ళందరూ పార్ట్ టైం జాబ్స్, వీళ్ళని అనుకోకుండా తీసేయడం అంటే ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న టీచర్స్ని కనీసం వాళ్ళ 3 నెలల జీతాలు ఇవ్వకుండా తీసేయడం అంటే ఈ ప్రభుత్వం చాలా ఆందోళనకరంగా గురి చేస్తుంది. ఇక్కడ ఉన్న సార్ మీరు గత 3 నెలల నుంచి మా పార్ట్ టైం లెక్చరర్స్ అంటే సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ గౌల్దొడ్డి, బాయ్స్ అండ్ గర్ల్స్, చిలుకూరు, మహీంద్రా విల్స్ సీనియర్ ఫ్యాకల్టీతో పాటు అన్ని సోషల్ వెల్ఫేర్లో ఉన్న సబ్జెక్ట్ అసోసియేట్స్ని కూడా అర్ధాంతరంగా తీసేయడం జరిగింది. దీని మీద 6,000 మంది ఫ్యామిలీలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చాయి. టీచర్స్ డే రోజు నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ప్రతి సంవత్సరం పిల్లల దగ్గర ఉండి వాళ్ళతో సన్మానించుకునే రోజు ఈరోజు. అలాంటిది ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు సెక్రటరీ గారు. అది గవర్నమెంట్ సహాయంతో చేస్తున్నారా, ముఖ్యమంత్రి గారికి తెలిసే చేస్తున్నారా, లేకపోతే సెక్రటరీ మేడం సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారా అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మా 6,000 మంది జీవితాలు బాగుపరచడానికి ఆయన ముందడుగు వేయాలి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ.
అంటే ఇక్కడున్న గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు 6,200 మందిని తీసేయడం, ఇక్కడున్న సార్లు చాలా 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ బాధకు వీళ్ళ బాధపడుతున్నారు. వీళ్ళ సమస్యను గవర్నమెంట్ గారు ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి తీసుకెళ్తామని ఈ మా పీవీసీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది. నమస్కారం అండి. మేము 20 సంవత్సరాలుగా కార్పొరేట్లో పనిచేసి గురుకులాల్లో ఐఐటి, నీట్ లాంటి కోర్సులు చెప్పడానికి మమ్మల్ని తీసుకున్నారు. మాకు ఆర్డర్ ఇచ్చారు. మేము గత 8 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాం. అయినా కానీ అర్ధరాత్రి ఒక సర్క్యులర్ జీవోలు రిలీజ్ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలని, మా పెండింగ్ శాలరీస్ 3 నెలలు ఇవ్వాలని మేము సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అలానే సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.